నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. విశ్వ వసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలమ్మా. గురుగారు 2025 నుంచి సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, లేదా ఉద్యోగ పరంగా, లేదా బిజినెస్ పరంగా, లేదా విద్యా పరంగా, ఓవరాల్గా వీళ్ళ రాశి అసలు ఎలా ఉంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. సింహరాశి యొక్క పరిస్థితి చూస్తేనమ్మా, ఉగాది పురస్కార విశ్వనామ సంవత్సరం ఉగాది యొక్క మనం జ్యోతిష ఫలితాలు చెప్పుకునేటప్పుడు జన్మంలో కేతు ఉన్నాడమ్మా. తర్వాత అష్టమంలో రాహువు, వీళ్ళకి మళ్ళీ సప్తమ రాహు, అష్టమ శని, మళ్ళీ గురువు ఏకాదశంలో ఉన్నారమ్మా. అంటే ఈ సింహరాశి వారికి ఈ ఉగాది ఎలా ఉండబోతుందయ్యా అంటే, పూర్వమందేమో అంటే ఇదివరకు ఉన్నటువంటి ఉగాది క్రోధనామ సంవత్సరం ఎలా ఉండేది అంటే కొద్ది ఇబ్బందికరమైన వాతావరణమే. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం ఉన్నా కానీ కొద్దిగా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. మరీ అంత హై ఏంది కాదు, పర్వాలేదు. సింహరాశి వారికి ఏంటంటే జన్మంలో కేతు ఉండటం వల్ల జ్ఞాన వైరాగ్యాలు, ఆధ్యాత్మిక భావన. రెండోది, ఒక చోట మాత్రం ఉండరు, తిరుగుతూనే ఉంటారు సింహరాశి వారికి. ఎందుకంటే ఈ కేతువు రావటం వల్ల ఒక చోట కాలు నిలకడగా ఉండదు. అది చేయాలి ఇది చేయాలని తొందరపడి చేయటం వల్ల అది ఏమైపోతుందంటే వీళ్ళు ఒక పని చేయబోయి అది రెండు పనులుగా మారటం అవుతుంది. వీళ్ళని తిట్టడం, మళ్ళీ వాళ్ళు ఇలా రకరకాల ఇబ్బందులు పడే అవకాశం కూడా కొద్దిగా ఉంది. మళ్ళీ అష్టమంలో వీళ్ళకి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. అపార్థాలు చేసుకోవటం ఎక్కువగా, వీళ్ళ మాటలకి నానా అర్థాలు తీయటం అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్ళు ఏమనుకుంటారు, మేము చెప్పేది ఒకటైతే వాళ్ళు వినేది ఇంకోటి ఉందే అని ఒక భావంతో ఉంటారు. తర్వాత అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో శని ఉండడం వల్ల వీళ్ళకి కొంత అనారోగ్యం, ఇదివరకు ఉంటే అనారోగ్యం మళ్ళీ ప్రబలనం, అలా అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి. ఏకాదశంలో గురువు ఉండటం వల్ల కొద్దిగా ఈ యొక్క వాతావరణాన్ని కంట్రోలింగ్ చేస్తూ గురువు ఏకాదశంలో ఉండి ఇబ్బంది కలగకుండా చూస్తాడు. కానీ ఏది ఏమైనా జన్మంలో కేతు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందికరంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి పనులు ఆగిపోవటము, దీర్ఘకాలంగా పని మొదలుపెట్టినప్పుడే అంశపాతంగా ఆగిపోవటం, ఏంది మొదలు పెట్టంగానే ఆగిపోవటం ఏంటి అని ఒక మనసులో యొక్క ఆలోచన జ్ఞానం పెరగటం, ఏం చేస్తే బాగుంటుంది అని. అప్పుడు పెద్దల్ని గౌరవించడం, మళ్ళీ పెద్దల మాటలు వినటం చేయటం వల్ల కొన్ని వీళ్ళకి సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. తర్వాత గురువు 12లో ఉంటున్నాడు ఒక 3 నెలల పాటు, వీళ్ళకి అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా. కాబట్టి శుభకార్యాచరణకు కానీ, సంతానానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ ఆ 3 నెలలు కూడా చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ఆ 3 నెలలు ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక సింహరాశి వారికి చాలా అద్భుతంగా రాణిస్తారు ఆ 3 నెలలు. కాబట్టి సింహరాశి వారికి ఆ 3 నెలలు యోగప్రదంగా ఉంటుంది. కాబట్టి 3 నెలలు వీళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. నూతన గృహప్రవేశాలు కూడా 3 నెలల్లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని పనులు కూడా అనుకూలంగా ఉంటాయి ఆ 3 నెలల పాటు. అక్టోబర్ నుంచి డిసెంబర్ స్వర్ణయోగంగా మారుతుంది సింహరాశి వారికి ఆ 3 నెలల పాటు. సింహరాశి వారికి అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిదంట? ఎక్కువ విష్ణు సహస్రనామం పారాయణ చేయటం మంచిది. తర్వాత గురువుల యొక్క దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామికి కానీ, క్షేత్రాలు అనేక ఉన్నాయి కదమ్మా, ఆ క్షేత్రాలు దర్శనం చేయటం, లేదా ఇంట్లో అయినా కూడా దత్తస్తవం చేయటం, లేదా శనగలు దానం చేయటం, శనగలు ఆవుకి పెట్టడం లాంటివి చేయటం వల్ల మంచి జరుగుతుంది. తర్వాత శనికి సంబంధించి శివారాధన కానీ, కాలభైరవ అష్టకం చదువుకోవటం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి. ఓకే గురువుగారు, సింహరాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సింహరాశి వారు చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.